చూసావా? ఇవన్నీ ఏమిటమ్మా? ఈ రోజు మా కాలేజీలో ఆటల పోటీలు జరిగాయమ్మా. అందులో నాకు వచ్చిన ప్రైజులు ఇవన్నీ. అక్క 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 నువ్వా అమ్మా? నేను గమనించనే లేదు. ఎలా గమనిస్తావక్క? 8 ఏళ్లుగా రాత్రి పగలు లేకుండా ఈ మిషన్ కత్తుకుపోయి నువ్వు ఒక మిషన్ అయిపోయావు. సరే గాని
ఈ కప్పులన్నీ చూస్తే పోటీలన్నిట్లో నువ్వే గెలిచినట్టున్నావే. ఇదిగో చూడు, ఇది పరుగు పందెంలో వచ్చింది, ఇది సైకిల్ రేస్, ఇది స్కిప్పింగ్. చాలా సంతోషం అమ్మా. ముందు నీకు దిష్టి అని. అమ్మా అమ్మా, అరే నేను చెప్పకుండానే అమ్మ తెచ్చేసింది. అమ్మా వాసంతికి దిష్టి. అక్క కూడా. నాకెందుకమ్మా? ఎందుక? సంవత్సరాల తరబడి ఈ మిషను కుట్టి సంపాదించి సంసార భారం మోయటమే కాక చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచి చదివించి ఇంతదాన్ని చేసేవే. నిన్ను చూసి మా స్నేహితులంతా ఏమనుకుంటున్నారో తెలుసా? మాకు ఇలాంటి అక్క లేకపోయిందేని కుళ్ళి కుళ్ళి చేస్తున్నారు. వాళ్ళ కళ్ళని నీ మీదే దృష్టి కాదమ్మా. మరి అవునమ్మా, అది కూడా నిజమే. మీరిద్దరూ ఇలా రండమ్మా. రాక్క. కలకాలం మీరిద్దరూ ఇలాగే కళకళలాడుతూ ఉండాలమ్మా. In the last class, I was telling you about the growth of English literature from time to time. Literature depicts the life of the nation. That's why Shakespeare rightly remarked, art holds a mirror up to nature. The wonderful works of Shakespeare gives us a vivid idea about the beauty of English literature. In Antony and Cleopatra, one of the masterpieces of Shakespeare, we can't but admire the beauty of English language. When Antony, the great lover, gives expression for his tragic love for Cleopatra, let Rome in Tiber melt, and the wide arch of the raged empire fall. Here is my speech. Kingdoms are great. Writers like Shakespeare were not only the reporters of his age, but also the reformers of his age. Their writings have such a heavenly power in them that they stir the revolutionary impulses of the countrymen, which ultimately led to the establishment of social contract. Rousseau's social contract. Mr. Bhaskar, physical director wants you. Peter Stowe's Uncle Tom's Cabin. Will's essay on subjection of woman. Mazzini's Duties of Man. Sir Thomas Paine's Rights of Man. Shelley's Burke's Orations. All these are classical things which are taken in the harbor of truth, beauty and goodness. If men of letters cannot do this, who else can? What else can? Rightly does the Bible say, if salt loses its flavor, wherewith can it be salt? Yes, you can all disperse now. అమ్మా, మీకు ఉత్తరం అండి. వాసంతి, ఇలా ఇవ్వవే, నేను ఓపెన్ చేసి ఇస్తాను. ఇదిగోనమ్మా. చదవే, వింటాను. ఎందుకులే అమ్మా, నీకొచ్చిన ఉత్తరం. ఏం పర్వాలేదులే, చదువు. మై డియర్ వాసంతి, నిన్ను తొలిసారిగా చూచినప్పుడే ఎవడో ఒక దుర్మార్గుడు నా మీద చెరుకు విల్లు ఎక్కుపెట్టి విరితోపులు విసిరాడు. జానకి, నా హృదయం ఎంతో బాధపడింది. తేలిగ్గానేలే, గాయమైంది. కానీ ఆ గాయంలో ఎంత హాయి, ఆ బాధలో ఎంత తీపి, ఆ తీపిలో ఎంత వలపు, ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఇక నేను మరువలేను, విడవలేను, కలుసుకోవాలి, తప్పదు. మాదిరి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇలా ఎప్పటికీ నీవాడు భాస్కర్. భాస్కర్, భాస్కర్. శకుంతల, ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. ఇదిగోనమ్మా. అది మామూలు ఉత్తరం కాదు, ప్రణయ కావ్యం. భద్రంగా దారు. మనం నావెందుకే, ఒక లవ్వా లెటరా? ఏమీ లేదు. వాసంతికి అందం, అందానికి తగ్గ అదృష్టం. మనకు అలాంటి అదృష్టం వద్దు, ముదనష్టం వద్దు. చదువుకోవటానికి వచ్చాం, మగవాళ్లతో సరసలాడడానికి కాదు. గుడ్ మార్నింగ్ సార్. ఏమై భాస్కర్, నీవు కాలేజీకి వచ్చింది చదువుకోవడానికే, ఇలా ఉత్తరాలు రాయటానికే? ఉత్తరాల నేనేమీ ఎరగను సార్. ఈ సంతకం నీదేనా? నాదే సార్. కానీ ఈ ఉత్తరం రాసింది నీవు కాదంటావు. అది కాదు సార్. మరి మరి మరేంటయ్యా మరి? ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. మర్యాదస్తుల పిల్లలకు ఇలాంటి ఉత్తరాలు రాయటం మన్నింపు రాంతపు.
నీలాంటి వాళ్ళ వల్ల నేను కాలేజీలకు చెడ్డ పేరు వచ్చేది. నేను కాలేజీ నుంచి హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్ సార్ ప్లీజ్ నా మాట కాస్త. ఇంకా మాట లేదు, మళ్ళీ పోలేదు. నువ్వు వెళ్ళవచ్చు. సార్ సార్ ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ నా మాట కాస్త వినండి. లేదురా, ప్రమాణంగా. అయితే అడ్రస్ నాకు ఇవ్వరా? ఎందుకు? ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు. కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయరా. కరెక్ట్, దొరకొచ్చు. పోదాం. సత్యం సత్యం, ఇక్కడ నాకు ఉద్యోగం దొరికిందిరా. గుడ్, వెరీ గుడ్. జీతం 300 రూపాయలు.